పాకశాల అనే సినిమా నా ఫస్ట్ ఫిలిం అండి. నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫిలిం, డైరెక్ట్గా డైరెక్ట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రాజ్ కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరం కొత్త వాళ్ళం అండి. కంప్లీట్గా కొత్త వాళ్ళం అంటే కొత్త టీం అనమాట. అయితే కష్టపడి పని చేసాం. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే టైంకి షూటింగ్ స్టార్ట్ చేసాం కూడా. 1 year అయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి 6 నెలలు అవుతుందండి ఇప్పటికీ. మేము ఫస్ట్ టైం సెన్సార్కి వెళ్ళాం May 3rd. ఈసీ కమిటీ అప్పుడు ఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు అండి. శ్రీనివాసరావు గారు సినిమా చూశారు కొంతమంది సభ్యులతో కలిసి. అందులో ఆ సభ్యులకు సినిమా గురించి తెలియదు అనుకోవడానికి కూడా లేదు. ఒకరిద్దరు అందులో ప్రొడ్యూస్ కూడా చేశారు. అయితే సినిమా చూసి వాళ్ళు సింపుల్గా ఒక మాట చెప్పారండి, ఈ సినిమా స్క్రీనింగ్కి పనికి రాదు అన్నారు. ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుంది అది. అయితే వాళ్ళు మళ్ళీ సలహా కూడా ఇచ్చారు, మేము కాదన్నా ఆగిపోదండి, ఇక్కడ ఆర్సీకి వెళ్ళండి, ఆర్సీకి వెళ్తే అయిపోతుంది, అక్కడ ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఈసారి 9 మంది సినిమా చూస్తారు. సరే మేము మళ్ళీ డబ్బులు పే చేసాం. మళ్ళీ అన్ని ప్రాసెస్ మళ్ళీ ఒక 1 నెల రోజులు ప్రాసెస్ అయిపోయింది. మేము ఆర్సీకి అప్లై చేసాం. ఆర్సీ మెంబర్స్ 9 మంది వచ్చి సినిమా చూశారు. సినిమా చూసి వాళ్ళు కూడా ఒక మాట చెప్పారు, ఫస్ట్ వెళ్ళంగానే సినిమా అంతా అయిపోతుంది. అక్కడ అసలు సెన్సార్లో ప్రాసెస్ ఏంట్రా అంటే, సినిమా చూసిన తర్వాత ఒక డిస్కషన్ రూమ్ ఉంటుందండి. ఆ డిస్కషన్ రూమ్లో దర్శకుల్ని, నిర్మాతల్ని, రైటర్ని పిలిచి అసలు ఎందుకు ఇలా చేశారు అని అడగాలి. అయితే ఓకే సినిమాలో అభ్యంతరకంగా ఉంటే కట్ చేస్తే అక్కడ ఏం లేవన్నమాట. ఆ ప్రాసెస్ లేదు. మేము లోపలికి పిలిచారు, డిస్కషన్ రూమ్కి వెళ్ళాం. ఆర్సీ అందులో కొంతమంది కూడా సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు, సినిమా డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెంబర్స్గా పనిచేస్తున్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళకి సినిమా గురించి తెలియకపోవడానికి ఏం లేదు. అయితే వాళ్ళు సినిమా చూశారు, మమ్మల్ని లోపల పిలిచారు, కూర్చున్నప్పుడు ఫస్ట్ వేసిన వాళ్ళ డైలాగ్ ఏంటంటే, మేము అందరూ సినిమా చూసామండి, ఒక నిర్ణయానికి వచ్చాం, మేము ఈ సినిమాని తిరస్కరిస్తున్నాం అని చెప్పారు. అడగలేదు అసలు. ఇక్కడికి ట్రిబ్యునల్కి, ఢిల్లీలో ఉన్న దానికి ఇక్కడికి ఉన్న తేడా, ఢిల్లీలో ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి చూశారండి సినిమా, ఒక సుప్రీంకోర్టు లాయర్ చూశారు, ఒక డాక్టర్ చూశారు, ఒక సైకాలజిస్ట్ సినిమా చూశారు. వాళ్ళందరూ సినిమా చూసి మమ్మల్ని లోపలికి పిలిచి ఫస్ట్ క్వశ్చన్, ఈ కథని ఇలాగే ఎందుకు చెప్పారు అని అడిగారండి. అంత తేడా ఉంది మన సెన్సార్కి అక్కడ సెన్సార్కి. ఏంట్రా అంటే నేను చెప్పేది, దయచేసి సెన్సార్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు. మాకు అక్కడ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవర్రా అంటే, అంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి సపోర్ట్ చేసిన వ్యక్తి ఇప్పటి ఆర్ఓ టీవీకే రెడ్డి గారండి. టీవీకే రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన సినిమా చూసి చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించారు. తెలుగు సినిమాల్లో కథలు లేవు అంటే కథలు లేవండి, కథలు ఉండవు. మేము కూడా కొత్తగా కథ ఏం రాయలేదు, కొత్త కథ ఏం చెప్పలేదు, ఒక కథని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేసాం అంతే, అంతకుమించి ఏం చెప్పాలి. ఈ పాకశాల సినిమా అనేది కొత్తగా ఉంటుందండి. ఖచ్చితంగా జనాలు అందరూ దీన్ని ఆదరించాలి కూడా. ఓకే, ఇప్పుడు రైటర్ అనుకోకండి, కరెక్ట్గా మేము ఈ సినిమా చేసి 1 year అవుతుందండి. కరెక్ట్గా ఉదూద్ వచ్చింది October 11th. ఉదూద్ కూడా తట్టుకొని మేము సినిమా చేసాం, కానీ సెన్సార్ తట్టుకోవడానికి చాలా కష్టమైందండి. మొత్తానికి మేము సెన్సార్ ఎక్కడ రాదో అని చెప్పేసి మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ గారు చాలా ఇన్వెస్ట్ చేసి, సార్ ఇంకా ఆగిపోతుంది అని చెప్తున్నా సరే, లేదు ఎక్కడి వరకైనా వెళ్ళేద్దాం, చివరికి ఇక్కడ ఢిల్లీలో అవ్వకపోయినా కోర్టులో అయినా నేను తెలుస్తాను, ఎలాగైనా సరే రిలీజ్ చేస్తాను ఈ సినిమా అని చెప్పేసి మా మీద ఇంత నమ్మకం పెట్టేసి, ఆయన మాకు ఇప్పటి వరకు తోడుగా ఉండి రిలీజ్ వరకు కూడా అన్నీ చేద్దామని చెప్పేసి హెల్ప్ఫుల్గా ఉన్నారు. డైరెక్టర్ గారు కూడా సినిమా చేసేసామండి ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో ప్రొడ్యూసర్ గారు ఏం పర్లేదండి, రిజెక్ట్ అయితే ఏం పర్లేదు, ఢిల్లీకి వెళ్దాం, ఢిల్లీలో రిజెక్ట్ అయినా కోర్టులో వస్తుంది కదా అని చెప్పారు. మొత్తానికి హ్యాపీ అండి. నిన్ననే మాకు ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు ఢిల్లీలో. దీన్ని ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ మొదలు పెడుతున్నాము. మీ అందరి సపోర్ట్ కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాకశాల ఏంటి అంటే ఒక కిచెన్కి సంబంధించిందండి. అలా అని చెప్పేసి ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న హర్రర్ టైపు అలాంటి కాదు, ఒక డిఫరెంట్గా ట్రై చేసాం. ఒక కొత్త థీమ్తో, ఒక కొత్త ఆర్టిస్టులతో, ప్రతి ఒక్క టెక్నీషియన్తో సహా, కెమెరామ్యాన్తో, ఫోటో స్టిల్గ్రాఫర్తో, అందరితో. ముఖ్యంగా మా గురుకిరణ్ గారు అండి, రైటర్ కమ్ అన్నీ చెప్పుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, మేనేజరు, పోస్ట్ ప్రొడ్యూసర్ అన్నీ అయినా చేశారండి. మేము సినిమా తీసే టైంలో అక్కడ చాలా కష్టాలు పడ్డాం. ఆ టైంలో గురుకిరణ్ గారు అక్కడే ఉండి అందరికీ చేశారు. ప్రొడ్యూసర్ గారు ఈ స్టోరీని నమ్మి పెడుతున్నానండి, సెన్సార్లో ఏమైనా సరే నేను చూసుకుంటాను అన్నారు. మొత్తానికి ఆయన కష్టానికి ఫలితం దక్కిందండి నిన్నటితో మాకు.
థ్యాంక్ యూ అండి. ఎగ్జాక్ట్లీ ఈ టైంకి మేము అక్కడ వైజాగ్లో షూటింగ్లో ఉన్నామండి. నన్ను నమ్మి నాతో ఒక చిన్న ఫిలిం ఛాన్స్ ఇచ్చిన ఫనీ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే గురు కిరణ్ గారికి, రాజ్ కిరణ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాతో నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టపడి సినిమా చేశారండి. అసలు ఎంత మంచి అవుట్పుట్ వచ్చిందంటే అది అవకాశం ఇచ్చిన ఫనీ గారికి, రాజ్ కిరణ్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆకాశాల గురించి చెప్పాలంటే చాలా చెప్పాలండి. ఒక్కొక్కటిగా మీ ముందు ఈ 5 నెలల కాలంలో నేను ఫేస్ చేసిన కొన్ని అనుభవాలు మాత్రం మీకు చెప్తాను. ఎందుకంటే వి మేడ్ ఏ ఫిలిం, చాలా చిన్న సినిమా అండి ఇది. కాకపోతే స్పాన్ పెద్దది, కథ పెద్దది. ఈ చిత్రం ఇంత యాక్చువల్లీ కొత్త ప్రొడ్యూసర్ వచ్చేటప్పుడు, కొత్త టెక్నీషియన్స్ వచ్చేటప్పుడు చిన్నగా లాలీపాప్ లాంటి సబ్జెక్ట్ తీసుకొని చేయొచ్చు. అంటే ఒక 4 పాటలు, ఒక 6 ఫైట్లు పెట్టుకొని తీయచ్చు, లేదా ఒక లవ్ స్టోరీ తీయచ్చు. నా మిత్రుడు రామచంద్రమూర్తి అని బెంగళూరులో ఉంటాడు. తను ఏమన్నా అంటారే, నీవు ట్రై చేసే ముందు చిన్నది డబ్బులు సంపాదించడం కదా, చిన్న సినిమా తీయచ్చు కదా, లవ్ స్టోరీ తీయచ్చు, ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్ తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అన్నాడు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది కో డైరెక్టర్స్, నా మిత్రుడు వెల్ విషర్స్, ఇలాంటి వాడు ఇంకో 4 సినిమాలు తీయాలంటే, రెగ్యులర్ సినిమాలు తీయాలి, ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు నీకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు. కానీ ఇవన్నీ మిత్రులు చెప్పిన మంచి సలహాలను కూడా తీసుకోకుండా, లేదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోకుండా ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం అండి. బికాజ్ ఒక బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. సపోజ్ ఏదైనా వ్యక్తి తన జీవితంలో బతకడానికి ఒక వృత్తిని ఎంచుకుంటారు. సపోజ్ మీరు పాతికేయ వృత్తిని ఎంచుకున్నారు. దీంట్లో మీరు చేసేది ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా సరే సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్ని క్రోడీకరించి సమాజానికి మీరు అందిస్తారు. ఆ విధంగా ఎక్కడొక చోట దీనిలో నేషనల్ ఇంట్రెస్ట్ దాగుంటుంది. అలాగే ఒక డాక్టర్ తను వైద్యం ద్వారా డబ్బు సంపాదించినప్పటికీ సాటి మనిషికి సహాయం చేయడం ద్వారా ఆ వైద్యం ద్వారా దేశానికి నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఒక కళాకారుడు, వేరే ఆల్ ఆర్టిస్ట్, అండ్ ఒక కళాకారుడు తన కళను ఎగ్జిబిట్ చేస్తున్నాడు, ప్రజాబాహుల్యానికి చెప్పాలనుకున్నప్పుడు కేవలం డబ్బుల కోసమే కళ ఆర్ట్ కాదండి. మూవీ అనేది చాలా పవర్ఫుల్ మీడియా, ఐ యాక్సెప్ట్, ఎవ్రీబడి నోస్. అఫ్ కోర్స్ ఈ మూవీ అనేది ప్రజల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటున్నది అంత డెఫినెట్ క్వశ్చన్స్. ఈ మూవీ చేయడానికి ప్రధాన కారణం అంటే ఈ సినిమా నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న సినిమా అండి. ఈ సినిమా నేను చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఒక భారతీయ జాతిలో పుట్టడానికి, ఇలాంటి దేశంలో పుట్టినందుకు, ఇది మనది సనాతన దేశం అండి, మనది ధార్మిక దేశం. అలాంటి దేశంలో నేను చెప్పిన లెక్కలు కాదండి ఇది. దీస్ ఆర్ ద రికార్డ్స్, ఎన్సీఆర్బీ రికార్డ్స్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఇండియా ఎవ్రీ ఇయర్ మనకు పబ్లిష్ చేస్తుందండి. ఆ రికార్డ్స్ ఆధారంగా చూస్తే ఒళ్ళు గొగురుపిచ్చిన సంఘటనలు ఉన్నాయండి. దేశంలో, ప్రపంచంలో 198 దేశాల్లో టాప్ 10లో ఇండియా నెంబర్ 1 కంట్రీ అండి. టాప్ 10లో నెంబర్ 1 ఏది? అగైనెస్ట్ ద క్రైమ్, రేప్ క్రైమ్లో ఇండియా నెంబర్ 1, కొన్ని దాంట్లో నెంబర్ 4లో ఉంది. ఒక కళాకారుడిగా మన దేశం అంత నీచ స్థాయిలో ఉండడానికి చూడడానికి నా మనసు ఒప్పుకోలేదండి. జస్ట్ ఐ వాంట్ టు అట్లీస్ట్ ఒక కళాకారుడిగా స్పందించాలి ఆ సమస్య పట్ల. దానిలో నాకు ఉన్న మాధ్యమం సినిమా, నాకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి. ఇంత సీరియస్ ఇష్యూని వీఆర్ టేకింగ్ ఏ డెసిజన్ అండ్ వీ పోర్ట్రేడ్. అంత సీరియస్ ఇష్యూని కూడా చాలా జాగ్రత్తగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాంటి హింసాత్మక దృశ్యాలు కనిపించకుండా చాలా జాగ్రత్తగా అందరూ చూసేటట్టుగా సినిమాని ప్రొజెక్ట్ చేయడం జరిగిందండి. ఇట్స్ వెరీ క్లీన్ మూవీ. చూసిన వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తాను అనుకున్నా, బట్ వెరీ సారీ దట్ వీ నెవర్ గాట్ అన్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పీపుల్ హూస్ అవర్ మూవీ. బట్ చెప్పేది ఏంటంటే ఇంత హింసాత్మకమైన దేశంలో ఇంత హింస జరుగుతున్నప్పుడు ఒక రియాక్షన్ ఉంటుందండి. ఒక కళాకారుడిగా నా బాధ్యతను చక్కగా నిర్వర్తించాను. ఆ కథలో నాకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు ముందుగా ఫణి కృష్ణ గారికి థ్యాంక్ యూ. అండ్ నన్ను సెలెక్ట్ చేసుకొని ప్రొడ్యూసర్ గారు అసలు ఈ అమ్మాయి చేస్తుందా లేదా అన్న టెన్షన్, హోప్ నా మీద పెట్టి నాకు ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక్కొక్కరి గురించి చెప్పాలి అంటే వీ హ్యావ్ వర్క్డ్ ఎ లాట్, చాలా కష్టపడ్డాం. అందరూ చెప్పిందే, నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. హుదూద్లో అందరూ కష్టపడ్డామని చెప్పాం, కానీ ఆ కష్టంలో కూడా మేము ఎంజాయ్ చేసాం. ఏంటి అంటే మేమందరం కలమ్మ తల్లి బిడ్డలం కాబట్టి మేమందరం ఆ కష్టాన్ని ఏం కష్టంగా ఫీల్ అవ్వలేదు. అందరం షూటింగ్ని ఎంజాయ్ చేసాం. ఆ క్లైమేట్ పోయినా సరే ఆ క్లైమేట్ని మేము మాకు కరెక్ట్ లొకేషన్స్ని చూస్ చేసుకొని, మా గురు కిరణ్ గారు ఆయనే ప్రతి లొకేషన్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ కూడా పాడైపోయిన దాన్ని
దానికి ఈక్వల్గా కొంచెం సింక్ అయ్యేలాగా ఆయన కష్టపడి వెతికి ఆయనే సెట్ చేసింది మొత్తం. గురుకిరణ్ గారికి అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ మా కో స్టార్స్ దే హ్యావ్ హెల్ప్డ్ మీ అలాట్. బాగా సపోర్ట్ చేశారు కొత్త వాళ్ళని, నేను కొత్తదాన్ని అయినా సరే దే హ్యావ్ సపోర్టెడ్ మీ అలాట్. అండ్ మా డిఓపి గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఉన్నది ఎంతైనా వర్క్ చాలా బాగా చేశారు. అంత హైట్స్లో కూడా వెళ్ళి మేము ఎంత బాగున్నాము అంటే సీన్ ఎంత బాగా వస్తుంది, ఎంత కష్టమైనా పర్వాలేదు చేద్దాము అని అంత సీరియస్గా తీసుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమాత్రం సంబంధం లేని విషయాలతోనైనా కాంట్రవర్సీ చేయడంలో వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. అలా వర్మ క్రియేట్ చేసిన వివాదాల్లో శ్రీదేవి చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ టీనేజ్ కుర్రాడు తనకంటే వయసులో పెద్దదైన మహిళపై ఆకర్షణ పెంచుకోవడం అనే కాన్సెప్ట్తో సావిత్రి అనే సినిమాను స్టార్ట్ చేశాడు వర్మ.